సంక్రాంతి అంటే 3 రోజుల పాటు జరుపుకునే పండగ. చిత్తూరు జిల్లాలో మాత్రం జనవరి మాసమంతా పశువులతో పండగే. జల్లికట్టు పేరు చెప్పగానే మొదటి గుర్తుకు వచ్చేది తమిళనాడు. అయితే ఆంధ్రప్రదేశ్ జల్లికట్టు తరహాలో అంతకు మించిన ఉత్సాహంతో పశువుల పండగ జరుపుకుంటారు. రంకెలేస్తూ పరుగులు తీసే కోడి గిత్తెలను పట్టుకోవడానికి యువత ఉత్సాహం చూపుతుంది. దీన్ని చూసేందుకు ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు. చిత్తూరు జిల్లా కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉండటం వల్ల ఆ రాష్ట్రాల సంస్కృతి ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. తమిళనాడులో కనుమ రోజు జల్లికట్టును జరుపుకుంటే ఇక్కడ మాత్రం సంక్రాంతికి ముందు నుంచి జల్లికట్టు తరహా క్రీడను జరుపుకుంటారు. దాని పేరు మాత్రం పశువుల పండగ. అదే కర్ణాటకలో మైలార్ పండగ అని, సంక్రాంతి హబ్బ అని పిలుస్తారు. ప్రాంతం ఏదైనా సంక్రాంతి పండగ అంటే మాత్రం యువత పశువులతో కుస్తీ పడటమే. కొన్ని చోట్ల ఇది హింసాత్మకంగా ఉంటుంది. దీంతో పోలీసులు ఆంక్షలు విధిస్తారు. కేసులు పెడతారు. అయినా ప్రాణాలు పణంగా పెట్టి ఆ పండుగను జరుపుకుంటారు యువత.